హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడీ క్రష్. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ. అది ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి అది హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఒక 2 మిర్చి యాడ్ చేసుకొని ఆయిల్లో మొత్తం మిక్స్ చేసుకుందాం. 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వటం కోసం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒక హాఫ్ కేజీ చికెన్ని క్లీన్గా వాష్ చేసుకొని 30 మినిట్స్ సాల్ట్ వాటర్లో ఉన్నదాన్ని ఈ కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చికెన్ నుంచి సపరేట్ అయిన వాటర్ మొత్తాన్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ అవ్వనిద్దాం. అలా కుక్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కర్డ్ వేసి మిక్స్ చేసుకుందాం. ఆయిల్ ఇలా సపరేట్ అయిన తర్వాత ఒక 250 ml వాటర్ యాడ్ చేసుకొని చికెన్ మొత్తాన్ని సాఫ్ట్గా కుక్ అవ్వనిద్దాం. ఇలా కుక్ అయ్యే గ్యాప్లో మనం గ్రేవీ కోసం ఒక ఫైన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్లోకి 4 బాదం, 4 క్యాష్యూ, కొంచెం గసగసాలు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చికెన్ కుక్ అయిన తర్వాత ఆ పేస్ట్ని కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసి మొత్తం మిక్స్ చేసుకుందాం. ఆ గ్రేవీ మొత్తం ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ అవ్వనివ్వాలి. అలా కుక్ అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.